పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు 7,700 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను మంగళవారం ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకుంటున్నారని అన్నారు. స్కాలర్షిప్లు చెల్లించకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు వారి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు. దీంతో వారి చదువులు మధ్యలోనే ఆగిపోయే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించే విధంగా చూడాలని కోరారు. అదే విధంగా హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన మెస్ ఛార్జీలు 5,600 కోట్ల రూపాయలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 7,700 కోట్లు బకాయిలను ఈరోజు విడుదల చేయాలని చెప్పేసి సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వం కూడా 4 సంవత్సరాల నుండి పెండింగ్లో పెట్టింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు మార్పు కావాలని చెప్పేసి కోరుకున్నాం. కానీ ఈ మార్పులో భాగంగా 6 పథకాలు అయితే తీసుకొచ్చిండ్రు. 6 పథకాల్లో భాగంగా 7వ పథకం ఈరోజు మర్చిపోయినటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్. 7వ పథకం ఈరోజు స్కాలర్షిప్ పథకం ఈరోజు ఎజెండా పెట్టాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి వాళ్ళు 14 లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ రాక అక్కడ వాళ్ళ చదువులు అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు అడుగుతుంటే ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు అమౌంట్ చెల్లించిన తర్వాత సర్టిఫికేట్లు ఇస్తాం, అప్పుడే మీరు తీసుకెళ్ళాలని అని చెప్పేసి విద్యార్థులకు ఈరోజు ముక్కుమ్మడిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు గవర్నమెంటే ఈరోజు ఒక జీవో తీసుకొచ్చి ఈ ప్రైవేటు కాలేజీలలో చదువుతున్నటువంటి వాళ్ళకు ఈ సర్టిఫికేట్లు ఆపద్దు, స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ఈరోజు ఒక హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్తో పాటు హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు ఏవైతే 5,600 కోట్లు ఉన్నాయో వాటిని కూడా విడుదల చేయాలి. హాస్టల్ అద్దె భవనాలు కొనసాగుతున్నాయి, వాటికి సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు గురుకులాలకు సంబంధించినటువంటి సౌకర్యాలు లేకుండా ఈరోజు అక్కడ 600 మంది విద్యార్థులు ఒక గురుకులాల్లో ఉంటే కనీసం బాత్రూమ్ టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ యొక్క స్కాలర్షిప్ పథకం గురించి మాట్లాడాలి. స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. లేని ఏడాల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తాం. ఈరోజు చలో అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.